ఆదోని మండలం విరూపపురం గ్రామం పరిధిలోని రెవెన్యూ సదస్సు నిర్వహించడమైనది. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ డిసెంబర్ 6వ తేదీ నుంచి 45 రోజులు ప్రతి గ్రామంలోని రెవెన్యూ సదస్సు నిర్వహిస్తూ భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఆన్లైన్ ఆడంగాలు అలాగే భూ సర్వే హద్దులు సబ్ రిజిస్ట్రేషన్లు మీ గ్రామంలోనే మీ ముందునే పనులు చేపిస్తున్నటువంటి ప్రభుత్వం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలోని ఆదోని సబ్ కలెక్టర్ భరద్వాజ, మండల తహసీల్దార్ శివరాముడు, కురువ సంఘం కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, గ్రామ సర్పంచ్ ప్రహ్లాద, జెడ్పీటీసీ అరుణమ్మ, కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. చాలా మందికి ఒకవేళ మీ భూమి ఎంత ఉంది, రికార్డ్ ప్రకారం ఎంత ఉంది, ఇవన్నీ చెక్ చేసుకోవాలన్నా మనం రికార్డులు ఇక్కడ పెట్టాము. గ్రామ రికార్డులన్నీ పెట్టాము. అలాగే గ్రామ మ్యాప్ పెట్టాము, విలేజ్ మ్యాప్. అందులో మీ సర్వే నెంబర్ చూసుకోవచ్చు. అలాగే రికార్డ్స్ లో మీ భూమి ఎంత ఆన్లైన్ లో ఎక్కిందో చూసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు. ఏమైనా పిటిషన్స్ అంటే సర్వీసెస్ మనకి మ్యూటేషన్ ఆన్లైన్ ఎక్కించాలన్నా లేకపోతే సబ్ డివిజన్ చేయాలన్నా ఇలాంటివి ఏమైనా ఉన్నా సరే ఫ్రీ ఆఫ్ కాస్ట్. గవర్నమెంట్ అనేది చార్జెస్ 33 రోజులు ఆ చార్జెస్ ని పే ఆఫ్ చేస్తుంది. సో అందువల్ల ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీకు ఏమైనా ఇలాగ రెవెన్యూ సర్వీసెస్ అవసరం ఉంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ కూడా చేస్తారు. మనకి ఇక్కడ డిస్ప్లేస్మెంట్స్ అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది, రిజిస్ట్రేషన్ చేస్తారు. అలాగే మీకు ఏమైనా సమస్యలు ఉంటే అవి కూడా పిటిషన్ రూపంలో తీసుకుని నెక్స్ట్ 45 days లో రెవెన్యూ సర్వీస్ అయిన తర్వాత 45 రోజుల లోపు సమస్యలు పరిష్కరించే దిశగా మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది కృషి చేస్తాము. సో తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను. అలాగే మన గ్రామంలో గతంలో మేము గత ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడినాము. మన గ్రామంలో చాలా సమస్యలు ఇప్పుడు వరకు కొన్ని సమస్యలు చేసినాము పరిష్కారము. కానీ అనివార్య కారణాల వల్ల ప్రభుత్వము ఇబ్బంది వల్ల మేము కొన్ని పనులు చేయలేకపోయినాము. గౌరవ శాసనసభ్యులకు మా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు మీ దృష్టికి రాబోయే రోజుల్లో తీసుకొస్తాము. ఖచ్చితంగా మీరు మా గ్రామ సమస్యలు పరిష్కరించి మా గ్రామ ప్రజలకు అందరికీ న్యాయం చేస్తారని, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన ఆదోని నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో మన అన్న నడిపిస్తారని ఆశిస్తున్నాను. అలాగే మన గ్రామంలో ఇప్పటి వరకు కొన్ని చేసినాము, కొన్ని చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి అవన్నీ మన అన్నగారికి రాబోయే రోజుల్లో వివరిస్తాము. అవన్నీ మా వంతు మా గ్రామ ప్రజలంతా మద్దతు మేము కానీ మీ అంటే ఉంటాం కాబట్టి మీరు కానీ మా యొక్క సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మా సమస్యలు పరిష్కరిస్తారని విరుపాపురం గ్రామ ప్రజలు అందరి తరఫున ఈ రోజు నేను గ్రామ సర్పంచ్ గా మన గౌరవ శాసనసభ్యులు గారిని అలాగే అధికారులని అందరినీ మా విరుపాపురం గ్రామ ప్రజలు అందరి తరఫున ప్రత్యేకించి నేను విన్నపించుకుంటున్నాను. ఇంతటితో ముగిస్తున్నాను. అధికారంలో ఉన్నప్పుడు మనం రోజు పేపర్ చూస్తా ఉన్నాం. తుపాకీ తల మీద అక్కడ ఆక్రమించుకున్న రెడ్డి ఆదేం తక్కువేం కాదు. దగ్గర తుపాకీ లేదు కానీ రకరకాల పోలీసు వాళ్ళని పెట్టో, గోండాలని పెట్టో, రౌడీల్ని పెట్టో, అబ్జాలని పెట్టో మా పార్టీలోకి వస్తే మా కండువా కప్పుకుంటే కప్పుకో, లేకపోతే నీ భూమిలో ఏదో లిటిగేషన్ పెడతా. మీ అన్ననో తమ్ముడినో బంధువునో ఎవరినో పట్టుకొని వచ్చి దాంట్లో నాకు కూడా హక్కు ఉందని చెప్పి దాన్ని లిటిగేషన్ పెడతా. ఒక దుర్మార్గుడైన ఆఫీసర్ కూడా ఉండే మన దగ్గర, జయరామిరెడ్డి అని గారు ఆడున్నాడు. ఆ మనిషి రికార్డులు మొత్తం మార్చి పడేశా. ఆయన చెప్పిందే మీద లేదు, సబ్ కలెక్టర్ లేదు, ఏమీ లేదు, అధికారులకు ఏమీ లేదు, మొత్తం మార్చి పడేసి ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు. ఎవరైతే నేను చాలా మంది చెప్పారు నాకు, సార్ టీడీపీ కాబట్టి, బీజేపీ కాబట్టి, జనసేన కాబట్టి మా పొలాలు లాక్కున్నాడు. నేను చెప్పాను మీ పొలాలే కాదురా నైనా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పొలాలు కూడా లాక్కున్నారా లాక్కున్నాడు. నేను చెప్పాను మీ పొలాలే కాదురా నైనా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పొలాలు కూడా లాక్కున్నారా. పాము తన పిల్లల్ని తినేస్తుందంట. ఆ రకంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకుల పొలాలు కూడా ఆక్రమించుకున్నాడు. ఇంతకంటే దౌర్జన్యం, ఇంతకంటే దారుణం ఎక్కడ జరుగుతుంది? ఈరోజు సాక్షాత్తు సబ్ కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు, సోమవారం వచ్చి నేను కూర్చుంటే 80% నాకు వచ్చే అర్జీల్లో భూమి తగాదాలే ఉన్నాయి అని అంటా ఉన్నారు. 100ల కొద్దీ పేరుకుపోయాయి. కొంతమంది
భూమి తగాదాలు, ఆక్రమణలు, రికార్డులు మారిపోయినాయని చెప్పడాలు, కోర్టుకి వెళ్ళి కోర్టు జడ్జిమెంట్లు ఇవన్నీ వేసుకొని తిరుగుతానే ఉంటారు. పాపం నా దగ్గర తిరుగుతారు, ఎంఆర్ఓ దగ్గర తిరుగుతారు, సబ్ కలెక్టర్ గారి దగ్గర తిరుగుతారు, పని కాలే బాధపడతా ఉంటారు. ఇవన్నీ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి దుర్మార్గాలు. అందువల్లే ఇవన్నీ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి దుర్మార్గాలు. అందువల్లే ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా మీద ఒక బాధ్యత వచ్చింది. దీన్ని ఎలా ఇట్లా వదులుతామా, మీరు ఎక్కడ పోతుందని వదిలి సాధ్యం కాదు. కొత్త కార్యక్రమాన్ని ఉపకల్పన చేశారు గౌరవ మంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఖాతాలో వచ్చిందో